కుంభకోణానికి సంబంధించినటువంటి వార్త అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసింది ఈనాడు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, 1 సెంటు భూముల లేఅవుట్ల కోసం గత ప్రభుత్వం రైతుల నుంచి భూమును సమీకరించింది. అందుకు పరిహారంగా వాళ్ళకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చింది. తాజాగా ఇప్పుడు ఆ ప్లాట్లని పేద రైతుల నుంచి వైసీపీ పెద్దలు రియల్ ఎస్టేట్తో సంబంధం ఉన్న వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ పరిహార ప్లాట్లను వెంటనే హక్కులు కల్పించడంతో చాలా చోట్ల ఆ స్థలాలను వారి గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. దసరాలో పేరు లేకపోయినా అప్పట్లో చక్కెర తిప్పిన మధ్యవర్తులతో కథ నడిపించారు. అలా క్రయ విక్రయాలు జరిపిన భూములు 300 ఎకరాల వరకు ఉండగా వాటి విలువ 1500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొందరు కూటమి నేతలు సైతం ఆ భూముల మీద కన్నేశారు. ఆ భూముల కోసమే కొందరు పార్టీ మారి నాటకాలు ఆడుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక భూమి మన దగ్గర రోడ్డు వేస్తున్నారు, మన ఇంటి ముందు ఒక 5 గజాలు 6 గజాలు తీసుకున్నారు. దీనికి బదులుగా ఊరి చివరి ఎక్కడో భూమి ఇస్తానన్నారు. అక్కడ ఎంత ఇస్తారు? 25 గజాలు 20 గజాలు ఇస్తారు. ఏం చేసుకోవాలి? అక్కడ 25 గజాలు 20 గజాలతో అమ్మేస్తారు. అది ఒక 5-6 పక్క పక్కన ఉన్న వాళ్ళది కొనుక్కుంటే ఒకడికి ఒక ఫ్లాట్ వస్తుంది. ఇది భూసేకరణలో జరిగే సహజ సిద్ధమైన తంతు. దీన్ని ఒక పెద్ద కుంభకోణం కింద అభివర్ణించడం, సహజ సిద్ధ పరిణామాల్ని ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే ఇప్పుడు జర్నలిజం యొక్క అలవాటైపోయింది. బేసిక్గా పరిహారంగా ఇచ్చే భూమి అమ్మాలో అమ్మకూడదు, మన ఇష్టం. కానీ వాడెవడో బలవంతంగా గుంజుకుంటే కేసు పెడతారు కదా, లేకపోతే మీడియా ముందుకు వస్తారు కదా. ఎక్కడో ఎందుకు? ఈనాడుకి సంబంధించిన సీతమ్మధార కార్యాలయం విషయం ఏంటి? ఒకప్పుడు ఒక అమెరికాకి సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తకు సంబంధించిన భూమి, అక్కడ రోడ్డు వేసేటప్పుడు కొంత భూమి తీసుకుని దానికి బదులుగా ఇచ్చింది కోట్ల రూపాయల విలువైన భూమిని. అప్పట్లో ఆ సంస్థ యాజమాన్యానికి సంబంధించినటువంటి 2కి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. స్థలమేమో వీళ్ళు లీజుకి తీసుకున్నారు, ఇందులో నుంచి కొంత భూమి ప్రభుత్వం తీసుకున్నందుకు ఇచ్చిన పరిహార భూమి ఏమో వీళ్ళే తీసుకున్నారనే కదా అప్పుడు కేసు. చివరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి బెయిల్ తీసుకోమంటే తీసుకున్నటువంటి సందర్భం ఆ రోజుల్లో. అంటే అదేమో ఏది అట్లాంటిది అక్రమం, ఒరిజినల్ అక్రమం. అది అట్లాంటిదేమో కుట్ర చేశారు అని రాసుకొస్తారు. వేరే వాళ్ళది సామాన్యుడి యొక్క వ్యాపారం, సామాన్యుడి రియల్ ఎస్టేట్, ఏ రాజకీయ నాయకుడు చేసినా సరే వాళ్ళందరూ దొంగలే అనేటటువంటి ఒక విచిత్రమైనది. ప్రస్తుతం ఆంధ్రాలో పరిస్థితి ఏంటంటే, ఎవడు వ్యాపారం చేయాలన్నా పత్రికలు వచ్చి ఎప్పుడు దాడి చేస్తాయో తెలియదు, మీడియా వాడు వచ్చి ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు. అంటే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎప్పుడు పుంకాను కథనాలు వేసేసి దాన్ని చెడగొడతారో తెలియదు. రాజకీయ నాయకులు వచ్చి ఎప్పుడు దాంట్లో ఏలుపెట్టి పెంట చేస్తారో తెలియదు. చివరికి ఇక్కడ పెట్టుబడి పెట్టాక ఏ రోజు దినదినగండం 100 ఏళ్ళ ఇట్లాగా బతికే పరిస్థితి తెస్తున్నారు.